హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్నాస్ ఫుడ్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ మరమరాల లడ్లు. ఇవి ఇంట్లోనే మంచిగా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగా వచ్చినాయండి. సో ఒకసారి చూసేయండి. ముందుగా కొలత కోసం ఒక బౌల్ని కానీ, ఒక కప్పును కానీ, ఒక గ్లాసుని కానీ తీసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఒక గాజు బౌల్ని తీసుకున్నానండి. ఈ బౌల్తో 3 బౌల్స్ మరమరాలు తీసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఫ్రై అయిన మరమరాలని వేరే బౌల్లో తీసుకుందామండి. తురిమిన బెల్లాన్ని కానీ లేదంటే బెల్లం పౌడర్ని కానీ 1½ బౌల్ అండి ఇక్కడ నేను తీసుకుంటున్నాను. దీంట్లో ఒక బౌల్ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు బెల్లం కరిగేంత వరకు ఇలా స్టవ్ మీద ఉడకనిద్దాం. బెల్లం కరిగిన తర్వాత ఒక స్టెయినర్ని ఉపయోగించి మన యొక్క బెల్లం వాటర్ని ఏ విధంగా వడకట్టుకోవాలండి. మనకి ఇంకా పాకం రాలేదండి. పాకం వచ్చేంతవరకు ఇలాగా బెల్లాన్ని ఉడికించుకుంటూ ఉండాలి. ఇవి మంచి వాటరేనండి. నేను ఇంకా ముందే 2-3 సార్లు చెక్ చేశాను పాకం వచ్చిందా లేదా అని. అందువల్ల వాటర్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా బెల్లం ఆ యొక్క పాకాన్ని వాటర్లో వేసుకోవాలి. పాకం ఎక్కడా కూడా మన చేతికి ఎక్కడ అంటకుండా ఇలా వస్తే బెల్లం అనేది పాకం వచ్చేసినట్లేనండి. ఈ విధంగా పాకం రావాలి. అంటుకుంటే కనుక పాకం రానట్టు. ఇప్పుడు మన ప్యాన్ని కిందకి దించుకొని స్టవ్ మీద నుంచి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి మరమరాలు ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా మన యొక్క గరిటెతో కలుపుకోవాలన్నమాట. చూసారా, ఎక్కడా కూడా ఒక మరమర కూడా పోకుండా మంచిగా అన్నిటికీ కూడా పట్టేటట్టుగా మంచిగా కలుపుతున్నామండి. ఈ విధంగా మంచిగా కలుపుకుంటే మనకి ఆ పాకం ప్రతి ఒక్క మరమరలకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఫైనల్గా మన యొక్క మరమర లడ్లు తయారైపోయినాయండి. బొరుగు లడ్లు ఉంటాం కొన్ని ఏరియాస్లో. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎంత మంచిగా వచ్చినాయంటే ఇక చెప్పలేమన్నమాట మాటల్లో. లడ్లు చాలా బాగా వచ్చాయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సబ్స్క్రైబ్ టు కన్నాస్ ఫుడ్ వరల్డ్.